వార్డులకెళ్ళి స్వచ్ఛందంగా వచ్చిన జనసమూహం మనమైతే ఊళ్ళకెళ్ళి బస్సుల్లో లారీలలో తరలిస్తున్న వ్యవస్థ వాడుతుంది. అంటే భయం ఇప్పుడే మొదలైందని అందరికీ అర్థమైంది కదా. 33 వార్డులకు 33 గెలిచి మన సత్తా ఏందో చూపించాలి. ప్రతి వార్డుకు పోయి ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉందని అందరికీ తెలియజేస్తాం. ఎందుకంటే 10 ఏళ్లలో ఏ రోజు ఎవరికి ఇల్లు ఇచ్చిన దాఖలా లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఏ రోజు ఎవరికి కూడా రేషన్ కార్డు ఇచ్చిన దాఖలా లేవు. 10 సంవత్సరాలలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇందిరమ్మ ఇల్లు, ఈరోజు ఎవరికి ఇల్లు లేకపోతే వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం, ఎవరికి రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తున్నాం. ఎవరు అడగకపోయినా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని వేదిక పెట్టి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి మధ్యలో దయచేసి చప్పట్లతో స్వాగతం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అయితే 10 సంవత్సరాలు ఏ రోజు ఇల్లు రేషన్ కార్డు ఎవరు అడగకపోయినా సన్నది వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నా. గతంలో మీ అందరికీ తెలుసు, చీరలు ఏమంటే వేయడం శ్వేతకార్డే కనబడుతుండే, లేకపోతే లారీలు దూసంగా కనబడుతుండే. ఈ రోజు దాదాపు 1000 రూపాయలతో పట్టుకునే విధంగా ఈరోజు ఇందిరమ్మ చీరలు మీ ఇంటికి ఇచ్చింది. సాధారణంగా రేవంత్ మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా నాణ్యతతో చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నాణ్యతతోనే అన్ని ఆలోచన చేసి తీసుకుంటారు. మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. మిత్రులందరికీ ఎక్కడా కూడా 30 చేతి గుర్తుకే, ఎందుకంటే ఈ చేతి గుర్తుకు మీరు ఓటేస్తే అది మేఘారెడ్డి గారికి వేసినట్టే, అది శివసేన రెడ్డికి వేసినట్టే, అది చిన్నారెడ్డికి వేసినట్టే, అది మల్లు గారికి వేసినట్టే, అది జూపల్లి కృష్ణారావు గారికి వేసినట్టే, అది రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ చేసినట్టే. చేతి గుర్తుకు మనం ఓటేసి అఖండ మెజారిటీతో మీరు 33 మందిని పంపిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్. వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో చివరి రోజైన ఈ రోజు వనపర్తి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ కు నాతో పాటు ముఖ్య అతిథులుగా వచ్చిన రాష్ట్ర టూరిజం అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, వారితో పాటు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, వారితో పాటు మన జిల్లాకు పరిశీలకులు వచ్చిన మాజీ మంత్రివర్యులు సంతాని చంద్రశేఖర్ గారు, వారితో పాటు జిల్లా డిసిసి అధ్యక్షులు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు, అన్న డిసిసిబి మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, మార్కెట్ వైస్ చైర్మన్లు, మార్కెట్ డైరెక్టర్లు, వేదిక మీద ఉన్న 33 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు 11 తారీఖు నాడు చెవి గుర్తు మీద గుద్దున గుద్దితే 13 తారీఖు నాడు మీరందరూ గెలిపించి మున్సిపాలిటీకి పంపించబోతున్నారు. వాళ్ళందరికీ మీరు ఒక్కసారి చప్పట్లతో అభినందన తెలిపాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమంలో కార్యకర్తలందరూ, నాయకులందరూ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ, కాంగ్రెస్ ఇండస్ట్రియల్ యువకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మీ దగ్గరికి వచ్చిన అన్ని ఫ్రంట్లకు సంబంధించిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ, మహిళా సోదరులందరూ, రైతు సోదరులందరూ, వనపర్తి పట్టణం నుంచి, వాడవాడ నుంచి, 33 వార్డుల నుంచి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మనం 2 సంవత్సరాల కిందట మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ జెండా ఎత్తి పిసిసి అధ్యక్షులుగా బాధ్యత తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఓ నియంత పాలిస్తున్నాడు, ఒక దొర పాలిస్తున్నాడు, ఒక దయ్యం పాలిస్తుంది, ఒక దయ్యం పాలిస్తుంది. ఆ దయ్యాన్ని, భూతాన్ని, ఆ నియంత్రణ దొరను ఇక్కడ నుంచి దండకేసుకొట్టి తెలంగాణ పొలిమేర నుంచి బయటికి పంపాలని రేవంత్ రెడ్డి గారు పిలిపించినప్పుడు అట్లనే వనపర్తిలో ఓ భూ కబ్జా కోరున్నాడు, ఏ నిరంజన్ ఉన్నాడు, వనపర్తిలో అన్ని పొలాల మీద, దేవాలయ పొలాల మీద, సంత పొలాల మీద, అన్ని రిజిస్ట్రేషన్ మన ప్లాట్ల మీద ఇంకా కొంచెం ముందు పోతే మన వాకిల్ పెద్ద ఉంటే దాని మీద కన్ను పడుతుండే, ఎక్కడ గవర్నమెంట్ ఆఫీసులు ఉంటే దాని మీద కన్ను పడుతుండే. అట్లాంటి నిరంతర రెడ్డిని కూడా ఇంటికి పంపించాలి. 2018 వరకు వనపర్తిలో మన చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యే ఉండే వరకు వనపర్తి ఎమ్మెల్యేలందరూ గులాబీ మొక్కలుండే. ఈ ఒక్కడే ఏ మొక్క, గంజాయి మొక్క. ఆ గంజాయి
అవతల పడేమని మనం పిలిపిస్తే వనపర్తి పట్టణంలో ఓన్లీ వనపర్తి పట్టణంలో 8,200 మెజార్టీ ఇచ్చి మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినందుకు మళ్ళొక్కసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. దాని తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మన ఇక్కడున్న మహిళలకు, అక్కడున్న మహిళలకు, ఇక్కడున్న మహిళలకు, తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరికీ మొట్టమొదటి సంతకం మీరు ఇక్కడ నుంచి ఏ గుడి పోయినా, యాదగిరి గుట్ట పోయినా, సింగోటం పోయినా, మంగంకొండ పోయినా, కురుమూర్తి పోయినా, మన ఇంటి పాపం అయితే అమ్మగారింటికి పోయినా, ఎక్కడ పోయినా మనందరికీ ఆర్టీసీలో ఉచితంగా వేసింది రేవంత్ రెడ్డి గారికి మనం చప్పట్లతో అభినందన తెలిపారు. దాని తర్వాత 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసినాం. దాని తర్వాత ఇక్కడున్న మహిళా సోదరులందరికీ, ఇక్కడున్న పెద్దలందరికీ 10 సంవత్సరాలు ఆ సన్యాసుడు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకపోతే అందరికీ వనపర్తి నియోజకవర్గంలో 32,000 రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. దాని తర్వాత రేషన్ కార్డు ఇచ్చి ఊరుకోలే. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో శ్రీమంతుడిని సన్నబియ్యం, జూబ్లీహిల్స్ ఉన్న శ్రీమంతుడిని సన్నబియ్యం, రేవంత్ రెడ్డి గారు ఇంట్లో మనవల్లినే సన్నబియ్యం వనపర్తి ప్రజలకు బీదలకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అని కూడా మనం దృష్టిలో పెట్టుకున్నారు. దాని తర్వాత ఇక్కడున్న మహిళలకు ఆర్టీసీ బస్సులు కొనిచ్చి రోడ్లలో చేసినాం. దాని తర్వాత వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. ఇక్కడున్న మహిళలందరికీ మన ఎవరన్నా దురదృష్టవశాత్తు ఏమన్నా జరిగితే వాళ్ళకి 10 లక్షల ఇన్సూరెన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. రైతు భరోసా చేసినాం, రైతు బీమా చేసినాం, రుణ మాఫీ చేసినాం. మన అమ్మ ఆదర్శ పాఠశాలకు ఇక్కడ ఉన్న అమ్మలను చైర్మన్ చేసినాం. అక్కడ హాస్టల్ ఉండే మన పిల్లలకు బట్టలు కుట్టేది కూడా మీకే ఇచ్చినాం. దాని తర్వాత ఆడ మెయింటెనెన్స్ చేసేది కూడా అమ్మ ఆదర్శ పాఠ చైర్మన్కు మీకు ఇచ్చినాం. ఆడబిడ్డలను గౌరవించుకున్నాం. మీ అందరూ తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినందుకు మొన్ననే 15 రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ చాలా రూపంలో చీర పంపించిన రేవంత్ రెడ్డి గారు కూడా అభినందనలు తెలిపాలి. మనం చప్పట్లతో ఆయనకు అభినందనలు తెలిపాలి. ఇవన్నీ ఒక్కొక్కటి 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 మనం చెప్పినవన్నీ చేసినాం. ఈ మధ్యలో బద్మాష్ గారు బాకీ కవర్ పట్టుకొని మన గల్లీలో జరుగుతున్నారు. ఆ బద్మాష్ గారికి గురించి చెప్తున్నాం. అంతకుముందు 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. మీరు చాలా బాగున్నారు. వనపర్తి ప్రజలకు బాగున్నారు. తెలంగాణ రాష్ట్రానికి బాగున్నారు. దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఇవ్వలే కదా. ఒక రేషన్ కార్డు ఇచ్చిండ్రా? డబల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రా? ఏం లేదు. యువకులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగకారులకు వాళ్ళకు అమౌంట్ ఇస్తామన్నారు. జీతాలు ఇస్తామన్నారు. ఏం చేయలేదు. మీరే తెలంగాణ రాష్ట్రానికి బాకీ పడ్డారు. మళ్ళీ అట్లా కాకుండా 8 లక్షల కోట్లు బాకీ వచ్చి మనం నెత్తి మీద పెట్టిపోయారు. కాబట్టి ఆ పార్టీని ఇంటికి పంపించినాం. తర్వాత ఇక్కడ ఉన్నారని ఇంటికి పంపించినాం. ఇప్పుడు గల్లీలలో కుసలు అసలు పంపించలేం కదా, పంపించలేం కదా. కుసలు ఉన్నారు. కుసలు కూడా పంపించాలి. పంపిద్దామా? పంపించాలంటే మనందరం చేరుకుంటు మీద ఓటేయాలి. ఈ మధ్యన మేము ఇప్పుడు ర్యాలీ చేస్తుంటే వాళ్ళ మైకులో మారుతుండే మైకు మళ్ళా సారే రావాలంట. ఎందుకు రావాలా సారు? ఎవరి కోసం రావాలి? కాళేశ్వరం మూలగొట్టేందుకు రావాలన్నా? తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేసినందుకు రావాలన్నా? ఎందుకు రావాలా సారు? ఓడిపోయిన పోయి ఫార్మర్లో పడుకున్నాడు. ఆ సార్ కావాలన్నా మనకు? వద్దుగా గట్టిగా చేతులు పొద్దుని చెప్పండి. పత్రికలు రాసుకుంటాం. వద్దుగా ఆ సార్ వద్దు. ఇక్కడ ఇంకో సార్ ఈసారి కావాలన్నా మనకు? అవసరం లేదు కదా. మొత్తం మన వాక్యాన్ని గుంజుకుంటాడు, ఇల్లు గుంజుకుంటాడు, అన్ని గుంజుకుంటాడు. ఏ కన్ను కన్ను పట్టి అన్ని గుంజు వేసుకుంటాడు. ఈసారి కూడా వద్దు కదా. ఆ సార్ వద్దు, ఈసారి వద్దు. ఆ కారు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు గుద్దులో గుద్దితే ఆ తుక్కు పట్టి డోర్ చూసుకుంది. పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఇంకా గుద్దితే టైర్లు మొత్తం బెండ్ అయిపోయి సేటుకుపోయింది. ఆ కారు అవసరమా? అవసరం లేదు కదా. దాని తర్వాత ఇంకో పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీ అక్షంతలు జై శ్రీరామ్, అక్షంతలు జై శ్రీరామ్. ఆ తప్ప మనకి ఏమైనా ఇచ్చిరా? ఏమి ఇవ్వలే కదా. మనం మోడీతో పోతావా? మీరు ఎవరైనా కౌన్సిలర్ గెలిస్తే మోడీతో డబ్బులు తెస్తుందా? బీజేపీ పార్టీ వద్దు. ఆ ఓడిపోయిన కమలం మనకు వద్దు. బీజేపీ పార్టీ వద్దు కదా. మన బీఆర్ఎస్ వద్దు, బీజేపీ వద్దు. మనకు కావాల్సిన పార్టీ ఏది?
కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అన్నం మీద చేయి గుర్తు మనకు కావాలి. ఆ చేయి గుర్తును మనం కాపాడుకున్నాలి. అవునా? మనం కాపాడుకున్నాలి. అందుకే ఈ రోజు నుంచి ఎల్లుండి వరకు మీకు టైం ఉంది. మీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లో, మీ ఇంటి ముందులో, ఆ పక్క ఇంట్లో, ఇంకో ఇంట్లో అందరితో మాట్లాడాలి. అన్ని మాట్లాడి చెప్పాలి. మేము గెలిపించిన మా బిడ్డ మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. మేము గెలిపించిన మా వనపర్తి నుంచి శివసేనారెడ్డి గారు ఉన్నారు. మేము గెలిపించిన వనపర్తి నుంచి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఎన్నికైన చిన్నారెడ్డి గారు ఉన్నారు. మేము గెలిపించిన మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. మేము గెలిపించిన మా బిడ్డ మల్లు రవి గారు ఉన్నారు. మేము గెలిపించిన వనపర్తిలో చదువుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇంతమంది మొత్తం ఎంతమంది అయ్యారు? 6 మంది అయ్యారు. మన పక్కన 6 మంది ఉన్నాం. 6 మంది 6 లెటర్లు తీసుకొని పోతే ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇస్తాడు ఫండ్ మనకు? అవతల పక్క ఏక్ నిరంజన్ అవసరం మనకు. మరి 6 మందికి బలం ఉంటుందా? ఒక్కరికి బలం ఉంటుందా? ఆ ఏక నిరంజన్ మన పొద్దు మన 6 మందిని కాంగ్రెస్ పార్టీ మనకు కావాలి. కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. కాంగ్రెస్ పార్టీని దీవించాలి. ఎందుకు దీవించాలంటే వనపర్తి నియోజకవర్గానికి 2 ఏళ్లలో 2026 కోట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మనం కాపాడుకున్నాం. దానిలో అక్కడే కనిపిస్తుంది. సీఎం గారు చదువుకున్న ఆ స్కూల్ కు 50 కోట్లు టెండర్ అయింది. పని స్టార్ట్ అయింది. 200 కోట్ల ధర ఇంటిగ్రేటెడ్ టెండర్ స్టార్ట్ అయింది. వర్క్ స్టార్ట్ అయింది. 2 హాస్పిటల్ సరిపోతాయి కానీ 257 కోట్ల ధర హాస్పిటల్ టెండర్ అయింది. హాస్పిటల్ స్టార్ట్ అయింది. 81 కోట్ల ధర కోర్టు కాంప్లెక్స్ స్టార్ట్ అయింది. దాంతో పాటు కేంద్రీయ విద్యాలయం తెచ్చినాం. క్రికెట్ స్టేడియం తెచ్చినాం. దాంతో పాటు స్పోర్ట్స్ స్కూల్ తీసుకొచ్చినాం. ఇంకా చాలా తీసుకొచ్చినాం. ఉన్నపర్తి టౌన్ లో 54 కోట్ల ధర ఆల్రెడీ సీసీ రోడ్లు వేసినాం. మళ్ళీ 24 కోట్ల జీవో వచ్చింది. మళ్ళీ 50 కోట్ల జీవో కూడా తొందరలోనే వస్తుంది. ఇవన్నీ కలిపి వనపర్తిలో 824 కోట్లు 2 ఏళ్లలో డెవలప్ చేసినాం. మనం ఇంకా చేయాల్సి ఉంది. ఇంకా ముందుకు పోవాలి. ఇంకా చేయాలంటే మీరు ఎవరిని గెలిపించాలి? గాలికి గడ్డేసి ఆవు పాలు పెడుతున్నా విన్నారు కదా? 10 ఏళ్ళు గాలిలో గడ్డేసినాం. కన్న తల్లి లాంటి ఆవుకి ఇప్పుడే మనం గడ్డేసినాం. కాబట్టి మేమందరం ఉన్నాం. కాబట్టి ఆ వార్డులలో ఇక్కడ వేదిక మీద ఉన్న 33 మంది కోర్సులని గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటారా? అందరు చేతులు ఎత్తండి. అక్కడున్నారు, ఇక్కడున్నారు. మీరందరూ రేపు సాయంత్రం వరకు పని చేసి ఆ బద్మాషాలను గల్లీలకు రాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటే 11 తారీఖు నాడు పొద్దున్నే పోలింగ్ బూత్ వెళ్ళి చేయి గుర్తు మీద గుర్తులో గుంగితే అన్ని నీళ్లున్నంతా గల్లీలు ఇంటిపోతారు. 13 తారీఖు నాడు కౌంటింగ్ అవుతుంది. కౌంటింగ్ అయినాక 16 తారీఖు నాడు మున్సిపాలిటీ తీసుకెళ్లి ఇక్కడ ఉన్న చైర్మన్ వైస్ చైర్మన్ చేసుకొని అందరినీ 33 మందిని మనం గెలిపించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్న మీరు చదువుకున్న మీ వనపర్తి ప్రజలకు మీకు బహుమతిగా ఇన్ని వాళ్ళు గెలిపించుకొని మీ దగ్గరికి తీసుకొని వచ్చినాం. కాబట్టి వనపర్తికి ఒక 500 కోట్లు స్పెషల్ ప్యాకేజీ తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాం. కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, కాంగ్రెస్ పార్టీని దీవించాలని ఒక్క రోజు టైం ఉంది. రేపు సాయంత్రం వరకు మీరందరూ అన్ని కాలనీల జాగ్రత్తగా ఉండి మనలకు చేయగొడుతున్న ఓట్లేదని కోరుకుంటూ ఇక్కడున్న ఆడబిడ్డలు, అక్కడున్న ఆడబిడ్డలు మీరందరూ ఎల్లుండి పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలకు లేవాలి, స్నానాలు చేయాలి, పూజలు చేయాలి, దేవునికి మొక్కాలి. మొక్కిన తర్వాత వాకిలు నడుచుకున్నారు, సామి చల్లాలి, ముగ్గులు వేసుకున్నారు, తర్వాత టిఫిన్ చేసుకొని మన ఇంటైనా ఒక్క నిమిషం మన ఇంటైనా రాత్రి పూట ఎక్కడైనా బయటికి పొద్దున వస్తే తుడపాసం పెట్టి కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేపించే బాధ్యత మీరు తీసుకొని అందరూ చేయి గుర్తు మీద ఓటేపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరికీ మళ్ళొక్కసారి నా రిక్వెస్ట్ చేయి గుర్తు మీద ఓటేపించాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే ఇప్పుడు రాష్ట్ర